యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా. 149వ కీర్తన మనం వచ్చాం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. మరి ఈ కీర్తనలో నుంచి 3 వచనాలు ధ్యానం చేసుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వాణిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మరొకసారి నీ దాసుల్ని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి మరొకసారి మీరు మాట్లాడండి ప్రభువా. ఈ వాక్యము మా కుటుంబ జీవితాలకు, వ్యక్తిగతమైన జీవితాలకు దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, 149వ కీర్తనలో కూడా దేవుణ్ణి స్తుతించండి, యెహోవాను స్తుతించండి, ఆయనకి క్రొత్త కీర్తన పాడుడి అంటున్నాడు. క్రొత్త కీర్తన నిజమే. యేసయ్యను గూర్చిన పాటలు ప్రపంచంలో ఇంక ఎవరిని గూర్చి అన్ని పాటలు వ్రాయబడలేదు. భాషలన్నిటిలో చూసుకుంటే ఆయా భాషలు ఎన్నున్నాయో అన్ని భాషలలో కూడా ప్రభుకి పాటలు పాడిన వారు, పాటలు రాసిన వారు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి నిజమే, సత్యం అనేది ఎప్పుడు సత్యమే. నిజమైన దేవుడు ఎవరు ప్రజలు గుర్తించారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కలుపుకొని చూసుకుంటే క్రైస్తవులు మైనారిటీ కాదు, మెజారిటీ. కాబట్టి రోజు రోజుకి క్రొత్త కీర్తనలు ఎంతో మంది దేవుని బిడ్డలు రాస్తున్నారు. ఒకప్పుడు బాగా కవిత్వం తెలిసిన వారే పాటలు రాసేవారు, కానీ ఈ రోజున దేవుని ఆత్మ అనేక మందిని సంధించి యవన బిడ్డల ద్వారా కూడా చక్కని గీతాలు, ఎంతో హృదయానికి హత్తుకునే గీతాలు, సేద తీర్చే గీతాలు ఎన్నో వ్రాయబడతా ఉన్నాయి. కాబట్టి పాతవి ఎన్నో పాటలు మనం పాడుకుంటూనే ఉంటాం. పాట ఎన్నిసార్లు పాడినా ఆ పాటను బట్టి ఆదరించబడుతూనే ఉంటాం. కాబట్టి ప్రభుకి ఇంకా కీర్తనలు రాసేవారు కావాలి, ఇంకా దేవుని గురించి పాడేవారు కావాలి. కాబట్టి ఎంతో చక్కని సంగీతంతో ఈరోజు వస్తున్న పాటలు బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఒకప్పుడు అంత ఎక్విప్మెంట్ అయితే ఉండేది కాదు, రికార్డింగ్ విషయాల్లో, మరి ఇన్స్ట్రుమెంట్స్ విషయాల్లో. కానీ ఈ రోజున మరి క్రైస్తవులు కూడా చక్కని సంగీతాన్ని సమకూర్చడానికి మరి ఇన్స్ట్రుమెంట్స్, అలాగే ఆ రికార్డింగ్ ఎక్విప్మెంట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. హల్లెలూయా. ఒకప్పుడు సినిమా వాడు మాత్రమే చేసే సంగీతం ఈ రోజున అనేక మంది ఈ యొక్క కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని చక్కగా చేస్తున్నారు. మనందరిని బట్టి దేవుడికి మహిమ. ఇంకా చక్కని కొత్త కీర్తనలు రాయాలి, పాడాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వాణిని బట్టి సంతోషించుదురుగాక అంటాడు. భక్తులు కూడుకున్న సమాజము ఆయనకు స్తోత్ర గీతం పాడుడి అని ఆ పైన వచ్చిన కూడా మనం చూస్తున్నాం. భక్తులు కూడుకునే సమాజంలో దేవునికి స్తోత్ర గీతాలు పాడాలి. నిజమే. ఏ సభ జరిగినా, ఏ కూడిక, క్రైస్తవ కూడికలు జరిగినా పాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే పాటలు దేవునితో మనకి అనుసంధానాన్ని కలిగించేవి. స్తోత్ర గీతాలు పాడినప్పుడు స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు ఆయన మన దగ్గరకు వచ్చి ఆయన మాటలతో, ఆ తర్వాత చెప్పబోయే వాక్యం ద్వారా దేవుడు మనకి ఎంతో సంతోషాన్ని దేవుడిస్తాడు. కాబట్టి పాటలు అనేవి నాడు నేడు కూడా
సమాజంలో, భక్తుల సమాజంలో పాడబడుతూ ఉన్నాయి, కీర్తిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే దేవునికి స్తుతి అంటే ఎంతో ఇష్టం, పాటలు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి వాటిని కూడా మన హృదయాలతో, మన మనసుతో పాడినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఇక అంటున్నాడు, ఇశ్రాయేలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ఇశ్రాయేలు తమ్మును పుట్టించిన దేవుడు, నిజంగా సృష్టికర్త అయిన దేవుడిని మనం ఆరాధిస్తాం. ఆనాడు ఇశ్రాయేలుకి ఆ ధన్యత దొరికింది. ఈ రోజున యేసు ప్రభువారిని నమ్మిన వారికి, క్రైస్తవులైన వారందరికీ కూడా ధన్యత దొరికింది. మనము సృష్టించిన వాళ్ళని ఆరాధిస్తలేదు, కానీ మనం సృష్టించిన సృష్టికర్తను ఆరాధించడం అనేది గొప్ప ధన్యత. కాబట్టి దేవుణ్ణి మనము సృష్టించలేము, అప్పుడు దేవుడు అవ్వడం. కానీ సృష్టికర్త మనల్ని చేశాడు. ఆయన ఎలా నిర్మాణం చేశాడో, ఎలా మనం సృష్టించాడో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ఆరాధించే దేవుడు మనం సృష్టించిన దేవుడు. కాబట్టి ఆ గొప్ప ధన్యత క్రైస్తవులమైన మనకు దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ. 3వ వచనంలో అంటున్నాడు, నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోను సితారాతోను ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. హల్లెలూయా. నాట్యంతో దేవుణ్ణి స్తుతించాలి అని కూడా దేవుని వాక్యంలో ఉంది. మరి అంటే దేవుని యొక్క నామమును గురించి పాడుతున్నప్పుడు మనము సంతోషంతో నాట్యం చేయొచ్చు. అయితే ఈ లోక అనుసారమైన మరి సినిమా డ్యాన్సులు కాదు మనల్ని దేవుడేమనేది. చక్కని ఏంటి మన నాట్యంలో కూడా, మన మాటలో ఎలాగైతే క్రైస్తవుల మాట వేరుగా ఉంటుందో, ఏంటి దేవుని బిడ్డల మాటలు ఎంతో సంస్కారవంతంగా ఉంటాయి, గౌరవిస్తూ ఉంటాయి. కాబట్టి అలాగే మన నాట్యములు కూడా గౌరవప్రదమైన నాట్యముతో దేవుడిని స్తుతించాలి. దావీదు బలిపీఠం వస్తున్నప్పుడు, బలిపీఠాన్ని గుడారంలోనికి తీసుకుని వస్తున్నప్పుడు మరి ఆ బలిపీఠం గురించి ఎంతో సంతోషిస్తూ తనను తాను మర్చిపోయి నాట్యం ఆడతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మతో మనము నృత్యము చేయాలి, పరిశుద్ధాత్మతో పాటలు పాడి దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ అంటాడు, తంబురతోను సితారతోను వాయిద్యములతో దేవుణ్ణి స్తుతించాలి అని. కాబట్టి వాయిద్యములతో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మరి ఎంతగానో ఆ సంగీతాన్ని బట్టి ఆ పాటకు అందం వస్తుంది, మనం పాడుతున్న వారు కూడా ఎంతో తృప్తిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందించాలి. మన స్తుతిని బట్టి, మన పాటలను బట్టి దేవుడు ఆనందించాలి. దేవుడు ఎప్పుడైతే ఆనందిస్తాడో, దేవుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. ఎవరైతే ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తారో, ఇంటిలో కూడా ఒకవేళ వాయిద్యాలు లేకపోవచ్చు, ఇంట్లో పని చేసుకున్నప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్తాను, మీరు పాటలు పాడుకుంటూ ఉండండి. ఏ పని చేసినా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి. దైవ ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నింపి ఉన్నతమైన అభివృద్ధిలోకి దేవుడు తీసుకుని వస్తాడు. కాబట్టి మనం అందరం దేవునికి స్తుతి యాగము చేయటం మంచిది. దేవుణ్ణి స్తుతించుట మనకి ఎంతో మంచిది. అంతేకాదు, అది మనోహరం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి స్తుతిద్దాం, దీవెనలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా తండ్రి, మరొకసారి నీ వాక్యం ద్వారా నీ స్తుతిని గురించి మాట్లాడిన నీ మాటలను బట్టి నిన్ను ఎంతగానో మేము ప్రేమిస్తున్నాం ప్రభా. నిన్ను స్తుతిస్తున్నాం, కీర్తనలు పాడుకుంటున్నాం. మేము పాడుకుంటూ మా జీవితాన్ని ఆనందంగా కొనసాగించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, సృష్టికర్త అయిన దేవుని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామం నా ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న వీరిని దేవుడు దీవించునుగాక. వెంకటరమణమ్మ, మేడి జ్యోతి, కొత్తుం ప్రసాద్, వీరిని దేవుడు వారి రక్షణలో ఇంకా ముందుకు కొనసాగేటట్లుగా, ఇంకా ఆత్మీయతలోనూ అన్ని విషయాల్లోనూ వర్ధిల్లేటట్లుగా దేవుని కృప ఎల్లప్పుడూ వీరికి తోడుగా ఉండునుగాక. ఆమేన్.
లేచిన భయపడను, పెనుగాలి వీచిన వెనుదిరగను. హల్లెలూయా, హల్లెలూయా,